ఉదయకాల ప్రార్థన. సజీవుడా, సర్వోన్నతుడా, సకల సృష్టి కారణభూతుడా, అయా మీకు వందనాలు, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నిన్నటి రాత్రి కాలమంతను కూడా మీ కృప చూపించారు, మీ సహాయము దయచేశారు. అయా మా అందరికి మంచి నిద్రను మీరే అనుగ్రహించారు. అందును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. అవును తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఈ రోజున మేము సజీవులుగా మరొకసారి మీ పాద సన్నిధిన చేరి ప్రార్థించుకొనగలుగుతున్నాము అంటే తండ్రి, అది కేవలం మీ కృప మాత్రమే, మీ దయ మాత్రమే, మీరు చూపించిన కరుణ మాత్రమే నాయనా. మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఎస్ లార్డ్. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు అని అయా ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 14వ వచనంలో మీ వాక్యం సెలవిస్తున్నట్లుగా, అవునయ్యా, ఈ రోజున మమ్మల్ని ఉన్నతమైన స్థానంలో నిలుపుతాను అంటున్నావు తండ్రి. ఈ లోకంలోని మనుషుల సహాయం కోసం, వారి నుంచి వచ్చే ఆజ్ఞల కోసం, వారి యొక్క దయా దాక్షిణ్యాల కోసం మేము తాపత్రయపడకుండా, వెంపర్లాడకుండా, నాయనా, మమ్మల్ని తలగా నియమించు దేవుడవు నీవే అని మేము తెలుసుకొని ఈరోజు మీ పైన విశ్వాసం ఉంచి, మీ పైన నమ్మకం ఉంచి ఈరోజు జీవిత యాత్రలో కొనసాగడానికి సహాయం దయచేయండి. ఏ బిడ్డ కూడా తండ్రి క్రింద వారుగా ఉండడానికి వీల్లేదు తండ్రి. ప్రతి ఒక్కరు కూడా పైవారుగా ఉండుటకును, అద్భుతమైన దీవెనకరంగా వారు ఉండుటకును సహాయము చేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ప్రతినిత్యము ఈ ఉదయకాల ప్రార్థనలో అనేక మంది ఏకీభవిస్తూ ఉన్నారు తండ్రి. వారి యొక్క ఈ విలువైన రోజును ప్రార్థనతో ప్రారంభిస్తున్నారు నాయన. వారి జీవితాలలో మీరు కార్యాలను జరిగించండి. మీకు ఆయాసకరంగా, మీ నామానికి అవమానకరంగా మాలో ఎవ్వరు కూడా ఈరోజు ప్రవర్తించకుండా, మాట్లాడకుండా జ్ఞానము దయచేయండి. అయా, మీ చిత్తాన్ని మాత్రమే ఈరోజు మా జీవితంలో నెరవేర్చండి తండ్రి. అయా, పనులను బట్టి అడుగుతున్నాము. చేస్తున్న ప్రతి విధమైన పనిలో ప్రతి ఒక్క బిడ్డను వెయ్యంతలుగా దీవించండి, ఆశీర్వదించండి. ఆగిపోకుండా, ఎవరు వారిని అడ్డగించకుండా ప్రతి ఒక్కరు కూడా నాయనా ముందుకు సాగే కృప దయచేయండి నాయన. అయా, నూతనమైన పనులు ప్రారంభిస్తున్నారు, కార్యాలు ప్రారంభిస్తూ ఉన్నారు. వారందరినీ దీవించండి. ఏ ఆలోచనలు చేస్తున్నారో, ఏ తలంపులు కలిగి ఉన్నారో, ఎటువంటి ప్రయత్నాలు, ప్రణాళికలు ఈరోజు వారు కలిగి ఉన్నారో అన్నిటినీ సఫలపరచమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా ప్రయాణాల నిమిత్తం అడుగుతూ ఉన్నాము. మా ప్రయాణాలు మీ హస్తాలకు అప్పగిస్తున్నాము తండ్రి. ఈ రోజున మీ రక్షణ మాలో ఉన్న ప్రతి బిడ్డకు మీరు దయచేయండి. ఎవరికి అపాయం రాకుండా, ప్రమాదాలు జరగకుండా సురక్షితముగా ప్రయాణించగలిగే కృప దయచేయండి ప్రభువా. నాయనా, మీరిచ్చిన ఈ సమయాన్ని వ్యర్థపరచకుండా ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకునే కృప చూపించండి. గృహాలలో ఒంటరిగా ఉంటున్న బిడ్డలను బట్టి అడుగుతున్నాము. ఏ దుష్టుడి కన్ను వారి మీద ఉండకుండా సహాయము దయచేయండి ప్రభువా. క్షేమాన్ని వారికి అనుగ్రహించండి. రిపోర్ట్స్, డెలివరీస్, ఆపరేషన్స్, చెకప్స్ విషయంలో కూడా మీ కృపా సహాయము దయచేయండి. అన్నీ కూడా వారికి అనుకూలముగా ఉండుటకు సహాయము దయచేయండి ప్రభువా. అదేవిధంగా ఎగ్జామ్స్ కోసం, ఇంటర్వ్యూస్ కోసం వెళ్తున్నారు, ప్రిపేర్ అవుతున్నారు నాయన. వారు అనుకున్న జాబ్ పొందుకోవడానికి, అయా వారు అనుకున్న దగ్గర సీటు వారికి రావడానికి మీరు ద్వారాలు తెరవమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా ఈ రోజున మేము ఎవరితో ఎటువంటి విభేదాలు, మనస్పర్ధలు, గొడవలు లేకుండా ప్రతి ఒక్కరితో ప్రశాంతంగా, నెమ్మదిగా, సమాధానము కలిగి జీవించే కృప దయచేయండి తండ్రి. ఆకలి బాధలతో, అనారోగ్య సమస్యలతో, ఆర్థిక పరమైన ఇబ్బందులతో ఏ కుటుంబం ఉండకుండా నాయన, ఏ బిడ్డ కూడా చింతించకుండా
ప్రతి ఒక్కరికి సమృద్ధిని, ఆరోగ్యమును, ఆర్థిక పరిస్థితిని మీరే దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అయా లోక మాయలో పడిపోకుండా, అపవాది చిక్కుల్లో ఎవ్వరూ ఈరోజు చిక్కుబడకుండా లేఖన జ్ఞానము చేత ప్రతి బిడ్డను మీరే నడిపించమని, మీరు చూపిన దయను బట్టి, కృపను బట్టి మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, ఒక్కరికైనా మీ నామాన్ని మేము ప్రకటించి రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత దయచేయమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.